ఈరోజు మన మధ్యలో కేఎస్ జార్జ్ బ్రదర్ ఉన్నారు. వారు ప్రస్తుతానికి రాజస్థాన్‌లో ప్రభు సేవ చేస్తూ ఉన్నారు. వారు మనకు అందుబాటులో ఉండడం నిజంగా మనకి ఆశీర్వాదకరం. ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం, హౌ టు సెలెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ అనే అంశం మీద ఈరోజు బ్రదర్ మనతో మాట్లాడబోతా ఉన్నారు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఈ క్లాస్‌ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీరు వినటం మంచిది. మీరు మిగతా వాళ్ళకి గైడ్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ లింక్‌ని మీ ఫ్రెండ్స్‌కి మీకు తెలిసిన గ్రూప్స్‌లో షేర్ చేసి వాళ్ళందరిని ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు అలాగే యూత్ కౌన్సిలర్ అయినటువంటి కేఎస్ జార్జ్ గారు మనకి సందేశాన్ని అందిస్తారు. బ్రదర్, నౌ యూ కెన్ షేర్ బ్రదర్, యూ కెన్ స్టార్ట్ ద క్లాస్. So I am very much happy to give a class on how to find a life partner. మీ జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అన్న విషయం మీద మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. So in Rajasthan, where we do ministry, this is not a problem. రాజస్థాన్లో మేము ఎక్కడైతే పరిచయం చేస్తున్నామో అక్కడ ఇది వాస్తవానికి ఒక సమస్య కానే కాదు. The tribal people, they simply choose anyone and before getting married, they stay together. ట్రైబల్స్ ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. వివాహానికి ముందే వాళ్ళు కలిసి జీవనం చేయడం మొదలు పెడతారు. And after 1 year, they find that this is not the right person. They will leave him or her and getting married to another person. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి ఈ వ్యక్తి కరెక్ట్ కాదు అనిపించినట్లయితే వాళ్ళని వదిలేసి ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. This is about unbelievers, but we are believers and we are very serious about this. ఇది అవిశ్వాసులకు సంబంధించి వాళ్ళు అలా చేసుకుంటూ పోతున్నారు. కానీ బిలీవర్స్ అయిన మనము, దేవుడిని నమ్ముకున్నట్టు మనము అలా చేయడానికి వీల్లేదు. For a believer, the most important decision in life is accepting Jesus as Lord and Savior. ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి సంబంధించి తన జీవితంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడికి దేవుడిగా అంగీకరించడం. The second important decision is marriage. అలాగే ఒక వ్యక్తి జీవితంలో మరొక రెండవ కీలకమైన నిర్ణయం ఏంటంటే ఎవరిని వివాహం చేసుకోవాలన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. So we will discuss about how to choose a life partner. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లైఫ్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయమే మనం మాట్లాడుకుందాం. So in this case, I would like to mention some of the wrong methods which people adopt. ఈ యొక్క విషయమే ముందుగా నేను దేని గురించి మాట్లాడాలంటే కొంతమంది ఈ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కొన్ని తప్పుడు పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. So some people think that God will reveal the person through a vision or dream. అందులో మొదటిది ఏంటి అంటే కొంతమంది అనుకుంటారంటే వాళ్ళు పెళ్లి గురించి, ఎవరైనా ఒక వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, పెళ్లి చేసుకోే వ్యక్తిని దేవుడు కల్లో గాని దర్శనంలో గాని చూపిస్తాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. Some people think that God speaks or God told me, like that people think. మూడోది ఏంటంటే దేవుడు మాట్లాడతాడు లేదా దేవుడు పలానా వ్యక్తిని చేసుకోమని చెప్తాడని కొంతమంది అనుకుంటారు. Some people think that we can find a person by taking quiet time. You will get a particular Bible verse to make sure that you are getting married to a right person. కొంతమంది ఏం చేస్తారంటే క్వైట్ టైం తీసుకుందాం, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఆ వ్యక్తి పేరుని దేవుడు ఒక పలానా బైబిల్ వచ్చినప్పుడు నాకు చూపిస్తాడు అని కొంతమంది అనుకుంటారు. So many people adopt this method
చాలా మంది ఇట్లాంటి మెథడ్స్ ని అనుసరిస్తూ ఉంటారు. I personally know some people who are adopting this method. నాకు వ్యక్తిగతంగా ఇట్లాంటి పద్ధతులు అనుసరించేవారు కొంతమంది నాకు తెలుసు. And it is very difficult for them to take a decision because they are searching for a Bible verse to confirm their decision. వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి లేదా రూఢీపరచుకోవడానికి ఒక బైబిల్ వాక్యాన్ని ఖచ్చితంగా వెతుకుతారు. అది దొరికేంత వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. And some people are waiting for favorable circumstances. కొంతమంది ఏంటంటే అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. And some people think about a special revelation. ఇంకొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి రెవల్యూషన్, దేవుడు అంటే స్వయంగా మాట్లాడతాడని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. And some people think that if you are in the God's will, you will get a peace of mind. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు చిత్తమైతే మనకు మనసులో ఒక నెమ్మది ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. But all these methods are somewhat wrong. ఈ మెథడ్స్ అన్నిటిలో కూడా ఎంతో కొంత తప్పు ఉన్నట్లుగా మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే అనిపిస్తుంది. And as a result of this, many people are confused even after taking a final decision. ఇలాంటి పద్ధతులు అనుసరించినప్పటికీ కూడా తుది నిర్ణయం, చివరి నిర్ణయం తీసుకునేసరికి చాలా మంది ఇంకా సందిగ్ధంలోనే ఉంటారు. So after getting married, some people think that I got married to the wrong person. పెళ్ళైన తర్వాత ఇట్లాంటి మెథడ్స్ ని ఫాలో అయిన తర్వాత కూడా చాలా మంది పెళ్ళైన తర్వాత ఏమనుకుంటున్నారు, అయ్యో నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నేను బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. And the unfortunate thing is the right person, he thinks, has married to some other person. అయితే ఇంకా ఏమనుకుంటారంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి సరైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నన్ను కాకుండా వేరే వ్యక్తిని ఆయన చేసేసుకుంటా లేకపోతే ఆమె చేసుకుని ఉంటది అని కూడా అనుకుంటారు. So that means this may create a family problem. అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కుటుంబంలో చాలా గొడవలు ఏర్పడతాయి. And moreover that people are very much tensed when they come to decision making regarding marriage. ఇక వివాహ విషయమై డెసిషన్ తీసుకునేటప్పుడు సరైన నిర్ణయం లేకపోయినట్లయితే, సరైన నిశ్చయిత కనుక మనకు లేకపోయినట్లయితే, సరైన మెథడ్ మనం అనుసరించకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. Because this is a lifelong decision, people are little anxious about it. ఇది జీవిత కాలము ఎఫెక్ట్ చూపించేటువంటి నిర్ణయం కాబట్టి చాలా మంది దీని గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. So therefore people are very much careful in making decisions. కాబట్టి జనాలు ఈ విషయమై నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. So what is the right method for finding a life partner according to Bible? మరి బైబిల్ ప్రకారము సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి బైబిల్ ప్రకారమైన సరైన పద్ధతి ఏమిటి? The most important thing and the first principle is a believer has to prepare himself for marriage. మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసి తన యొక్క వివాహం నిమిత్తము సిద్ధపాటు కలిగి ఉండాలి. That means a spiritual preparation. మొదటిది ఆత్మీయమైన సిద్ధపాటు. Then mental and emotional preparation. రెండోది మానసికమైనటువంటి భావోద్రేకపరమైనటువంటి సిద్ధపాటు. And a believer should be mature enough to take a decision. విశ్వాసి అనే ఆయన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి పరిపక్వత కలిగి ఉండాలి. And the believer must be financially independent before getting married. ఒక బిలీవర్ వివాహం చేసుకునే ముందు ఆర్థికంగా స్థిరపడిన వాడై ఉండాలి, అంటే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగిన వాడై ఉండాలి. So after getting married, the son is asking some money from the father. That is wrong.
పెళ్ళి అయిన తర్వాత కూడా కొడుకెళ్ళి తండ్రి దగ్గర నాన్న డబ్బులు అని అడగడం అనేది ఇక అది చాలా దరిద్రమైన పరిస్థితి. So important thing is preparing oneself before getting married. కాబట్టి వివాహానికి ముందు ప్రిపరేషన్, సిద్ధపాటు చాలా చాలా అవసరం. So that means how to prepare oneself spiritually. అంటే మరి ఒకరు ఏ విధంగా వివాహం కొరకు ఆత్మీయంగా సిద్ధపడాలి? The important thing is a believer should start praying very early. దాని కొరకు ఒక విశ్వాసి చాలా ఎర్లీ స్టేజ్లోనే వివాహం కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. So when a proposal comes, the believer is praying, that is different. But long before proposal comes, the believer should start praying about marriage. ఒక పెళ్లి ప్రపోజల్ రాగానే ప్రార్థన చేయడం అనేది సర్వసాధారణమైనటువంటిది. కానీ ఒక మంచి సిద్ధపాటు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రపోజల్స్ రాకముందే కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. And the believer must be regular in quiet time and prayer. కాబట్టి విశ్వాసి రెగ్యులర్గా క్వైట్ టైంలో ప్రార్థనలో రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేసుకోవాలి. The believer must be serious in studying the Bible. ఆ వివాహానికి సిద్ధపడే విశ్వాసి అనుదినము క్రమం తప్పకుండా బైబిల్ని చదివి ధ్యానించేవాడై ఉండాలి. The believer must be active in sharing gospel. ఆ వివాహానికి సిద్ధపడే విశ్వాసి సువార్తను ప్రకటించడానికి యాక్టివ్గా ఉండే వ్యక్తి అయి ఉండాలి. The believer must accept the lordship of Christ in his life. ఆ విశ్వాసి తన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించేవాడుగా ఉండాలి. The believer must be willing to surrender to God's will. విశ్వాసి అనేవాడు దేవుని చిత్తానికి లోబడేవాడుగా ఉండాలి. Then according to Romans chapter 12 verse 2, it says in order to understand the perfect will of God, he should transform his mind. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనసు మారి రూపాంతరము చెందాలి అంటాడు పౌలు గారు. If a person gets the mind of Christ, then it is very easy to make a decision. క్రీస్తు మనసు గనక మనలో అలవరుచుకున్నట్లయితే ఆ యొక్క రూపాంతరం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. So instead of giving some formula for finding God's will, God has given us a guide, that is Lord Jesus Christ. ఏదో ఒక ఫార్ములా మనకి ఇవ్వడం కంటే కూడా యేసుప్రభు వారు మనకు చేసిన పని ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ మనకి ఇచ్చారు వివాహానికి సంబంధించి. So one example I can give you, suppose somebody is coming to Mumbai to see a place. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ముంబై చూడడానికి ఒక ప్లేస్ చూడడానికి ముంబై వెళ్ళాడు అనుకోండి. And he is coming to our place and asking for a particular place where he has to go. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని చూడడానికి సంబంధించినటువంటి సమాచారం అడుగుతూ ఉన్నాడు అనుకోండి. So I can do two things. అప్పుడు నేను రెండు విషయాలు చేయొచ్చు. I can ask him to switch on your Google map. ఇప్పుడు నన్ను సలహా అడిగినోడికి అడ్రస్ చెప్పండి అడిగినోడికి నేనేం చేయొచ్చు, ఒకటి బాబు నాయన నువ్వు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకో అని చెప్పొచ్చు. And I can ask him to follow the Google map. అప్పుడు ఏం చెప్తాను, ఆ గూగుల్ మ్యాప్ను ఫాలో అయిపోయినాయన అని చెప్తాను. Or other method is, don't worry about Google map. I can tell him, don't worry, I will come with you. రెండవది ఇంకోటి నేనేం చేయొచ్చు, బాబు గూగుల్ మ్యాప్ గురించి వర్రీ అవ్వకనాయన, నీకు తోడుగా నేను వస్తాను, నీకు అడ్రస్ చూపిస్తానని చెప్పొచ్చు. So God has given us a guide rather than a Google map or guidelines. చూడండి, దేవుడు మనకి ఒక గూగుల్ మ్యాప్ కాకుండా ఏం చేశాడంటే ఆయనే మనకి ఒక చక్కటి గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నాడు. So when we follow Lord Jesus Christ, we will come to the right decision.
యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడించేటప్పుడు సరైన నిర్ణయానికి వస్తాం. That means all these things, prayer and quiet time, we are doing to establish an intimate relationship with the Lord Jesus Christ. చూడండి, బైబిల్ పఠనం ద్వారా, ప్రార్థన ద్వారా క్రీస్తుతో ఒక సన్నిహిత బంధంలోకి మనము వస్తాం. Then we need to have a right priorities in life. తర్వాత మన జీవితంలో సరైన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. అంటే దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అనేటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. That means we need to give first priority to the Lord. Then the decisions we make will be honoring the Lord. అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో మొదటి స్థానం ప్రభువుకి ఇచ్చి, మన జీవితంలో అన్ని విషయాల్లో ఆయనకి మనము మొదటి స్థానము, ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. Then the next important principle is, first we have seen regarding the principle, the preparation for marriage. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ఒక విశ్వాసి తన వివాహం కొరకు ఏ విధంగా సిద్ధపడాలి అన్న విషయాన్ని మనం చూసాం. The second thing is, you need to follow the principles of marriage. రెండవ విషయం ఏంటంటే వివాహం చేసుకునే టైంలో మనం కొన్ని నియమాలను అనుసరించాలి. The principle is very simple. A believer can marry only a believer. ఆ నియమం కూడా చాలా సింపుల్. ఏంటంటే ఒక విశ్వాసి ఖచ్చితంగా విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. 2 Corinthians 6:14 says, do not be unequally yoked with an unbeliever. 2 కొరింథీ 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. That means, suppose one person is going to heaven and the partner is going to hell, how can they come together and stay together? చూడండి, ఒక ఆయనేమో స్వర్గానికి పోయే క్యాండిడేట్, తన లైఫ్ పార్ట్నర్ ఏమో నరకానికి పోయే క్యాండిడేట్. వాళ్ళిద్దరూ కలిసి ఎలా జీవించగలుగుతారు ఒకసారి ఊహించుకోండి మీరు. One person, the believer, is a child of God, the unbeliever is a child of Satan. How can they stay together? ఇప్పుడు విశ్వాసి ఏమో దేవుని బిడ్డ, అవిశ్వాసి ఏమో సైతాను బిడ్డ. వాళ్ళిద్దరూ కలిసి ఎలా జీవిస్తారు? And the believer thinks that I can make the unbeliever a believer after marriage. That is nonsense and against the will of God. ఒక విశ్వాసి అనుకుంటాడు, ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుని విశ్వాసిగా మార్చుకుంటాను అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి ఏంటంటే అది మూర్ఖత్వము, అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. So it is very strict that only a believer can marry a believer. కాబట్టి వివాహ విషయంలో స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఒక విశ్వాసి అయిన నీవు ఖచ్చితంగా విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. Believer marrying an unbeliever is a great sin. కాబట్టి ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద పాపము. So the second principle, the second point regarding selection or life partner is, believer can marry only a believer. కాబట్టి వివాహం గురించి ఆలోచించేటువంటి ఒక వ్యక్తి ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలన్న విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన నియమం ఏంటంటే ఒక విశ్వాసి ఖచ్చితంగా విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Then the third important thing is the practical method of finding a life partner. ఇప్పుడు మూడవదిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాక్టికల్గా మనము అనుసరించదగినటువంటి మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా? So first we have seen the preparation for marriage. మొదటిగా మనం వివాహం కొరకైన సిద్ధపాటును చూసాం. Then the second we have seen the principle of choosing a life partner. రెండవదిగా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటో మనం చూసాం. And the third part is practical methods. మూడవదిగా ప్రాక్టికల్గా ఏమన్నా
మెథడ్స్ కానీ పద్ధతులు ఉన్నాయా లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడానికి అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. So the practical methods vary from culture to culture. ఈ ప్రాక్టికల్ మెథడ్స్ అనేవి ఒక కల్చర్ నుంచి మరొక కల్చర్కి మారుతూ ఉంటాయి. It is varies from place to place. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వ్యత్యాసాలు ఉంటాయి. In the Western countries, there is something known as dating. వెస్టర్న్ కంట్రీస్లో మనం చూసినట్లయితే డేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అక్కడ. That means a boy can select a girl or a girl can select a boy without consulting their parents. అంటే డేటింగ్ అంటే ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా? తల్లిదండ్రుల యొక్క అనుమతి ఏమాత్రం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ని వాళ్ళే ఎంచుకోవచ్చు. But the divorce rate is more in Western countries even after dating. మరి ఈ రకంగా డేటింగ్ పద్ధతిలో పోతున్నప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే డైవోర్సుల రేటు పెరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. But in Indian context, they sometimes, not always, some parents insist that their son or daughter should marry the life partner which the parents choose. ఇక్కడ మన భారతదేశ కల్చర్లో కనుక చూసినట్లయితే పేరెంట్స్ ఏం చెప్తారంటే మేము చూసిన అబ్బాయినే మేము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. These are two extremes. ఇవి రెండు కూడా రెండు ధృవాలని చెప్పుకోండి, అది రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట ఈ రెండు కూడా. So we will find a balanced method according to Indian culture. మనం ఉంటున్నటువంటి ఇండియన్ కల్చర్ ప్రకారం సమతుల్యమైనటువంటి మెథడ్ని మనం ఎంచుకుందాం. In India, the best method is arranged marriage. ఇండియాలో బెస్ట్ మెథడ్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్. That means arranged by the parents and the church leaders. అంటే మరి తల్లిదండ్రుల ద్వారా చర్చ్లో ఉన్న లీడర్స్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వివాహ బంధం. Otherwise there will be social problems. లేకపోతే ఏమవుతుందంటే సామాజిక పరమైన సమస్యలు తలెత్తుతాయి. Then how to choose a life partner? Suppose you have only one proposal and you make the decision, then it is very easy. Brother, once again. Suppose you have only one proposal, and you marry that person, then there is no confusion. చూడండి, మీకు ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది, ఆ వచ్చిన ప్రపోజల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్ళిపోయారు, పెళ్లి చేసేసుకున్నారు అనుకోండి, పెద్ద కన్ఫ్యూషన్ మనకి ఏం లేదు అక్కడ. Suppose 2 or 3 proposals come, how to choose one girl or one boy? లేదా మీకు ఒక 2-3 పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఈ 2-3 పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఇందులో ఎవరిని నీ జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలన్నప్పుడు అసలైన సమస్య స్టార్ట్ అవుతుంది. So to choose one of these 3 proposals, people adopt wrong methods. కాబట్టి ఈ 2-3 సంబంధాల్లో ఒక వ్యక్తిని ఎంచుకోవడానికి జనాలు సాధారణంగా తప్పుడు పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. So I know a person who was searching for a Bible verse for marriage decision. నాకు తెలిసి ఒక వ్యక్తి ఉన్నాడు, తన యొక్క వివాహ విషయంలో తను లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఒక బైబిల్ వచనాన్ని వెతుకుతూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. So that when a proposal came, he was taking a quiet time, and in that quiet time he got a verse that rejoice in hope. In book of Romans it says, rejoice in hope. ఆయన క్వైట్ టైం చేసుకుంటా ఉన్నాడు, రోమిలు రాసిన పత్రిక చదువుతా ఉన్నాడు. నిరీక్షణ కలిగిన వారే సంతోషించిడి అని చూస్తాం కదా, రిజాయిస్ ఇన్ హోప్ ఉంటుంది కదా, ఆ పదం ఆయన కనబడింది. So in our Kerala Malayalam, the hope, the corresponding word is asha. హోప్ అనే దానికి మలయాళంలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఆశ. Telugu, what is translation for hope? నిరీక్షణ బ్రదర్, నిరీక్షణ.
But In Kerala, it is Asha. Generally people will say Asha, but by biblically it is Nirikshana. Yes. Then what happened is the proposal came. The name of the girl was Asha. తర్వాత ఒక ప్రపోజల్ వచ్చింది ఈయనకి. ప్రపోజల్ రాగానే అమ్మాయి పేరు ఏంటంటే ఆశ. So he thought that the Bible verse he took, it is Asha. The girl's name is Asha. This is God's will. అప్పుడు ఆయన అనుకున్నాడు, నాకు ఈ రోజు బైబిల్ వచనంలో ఆశ అని పేరు వచ్చింది, ఈ రోజు నాకు వచ్చిన ప్రపోజల్లో కూడా ఆశ అని పేరు ఉంది, కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకున్నాడు ఆయన. And some people say that when the boy goes to meet the girl, the color of the sari will be revealed in a dream. కొంతమంది ఏమనుకుంటారంటే పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పలానా చీర కలర్ కట్టుకుని వచ్చింది అన్న విషయం దేవుడు కల్లో ఈయన కనబరుస్తాడని కొంతమంది అనుకుంటారు. So people use wrong methods in finding God's will. ఇట్లా రకరకాల పద్ధతుల్ని వాళ్ళు అనుకొని ఇదే దేవుడి చిత్తం అని తప్పుదారిలో వెళ్తూ ఉంటారు చాలా మంది. People interpret Bible out of context. అంటే బైబిల్ని సందర్భానుసారంగా కాకుండా సందర్భాన్ని పక్కన పెట్టేసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోంచి వాళ్ళు అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకుంటారు. So the method is a wisdom method. కాబట్టి మనం ఇప్పుడు అనుసరించేటువంటి మెథడ్ అంటే విజ్డమ్ మెథడ్, తెలివైనటువంటి బుద్ధితో కూడినటువంటి పద్ధతి. So that means Bible gives freedom to a believer to choose the life partner. అంటే బైబిల్ మన యొక్క లైఫ్ పార్ట్నర్ని మనం ఎంచుకోవడానికి మనకి స్వేచ్ఛనిస్తుంది. So in 1 Corinthians chapter 7:39, that tells about a widow whose husband died is thinking about marriage. మనం 1 కొరింథీ 7వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే ఒక విధవరాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. భార్య తన భర్త బ్రతికినంత కాలం బద్ధురాలయును, భర్త మృతి పొందిన యెడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునేందుకు స్వతంత్రాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను అని మనం అక్కడ చూస్తాం. That means she can marry anyone but should be a believer. అంటే దాని అర్థం మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ పెళ్లి చేసుకునే వ్యక్తి ఖచ్చితంగా విశ్వాసి అయి ఉండాలి, బిలీవర్ అయి ఉండాలి. So that means a believer can marry a believer, but a believer can marry any believer. అంటే ఒక విశ్వాసి ఖచ్చితంగా విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, కానీ ఒక విశ్వాసి ఏ విశ్వాసినైనా పెళ్లి చేసుకోవచ్చు. So in wisdom method, we need to follow God-given wisdom in finding a life partner. అంటే మనం ఈ విజ్డమ్ పద్ధతిలో మనం అనుసరించేది ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని అనుసరించి మన అడుగులు ముందుకేయడం. It is not my wisdom, but the wisdom given by the Lord. ఇది నా జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానము. That means we need to do some homework before taking a decision on marriage. అంటే మనము వివాహ విషయమై ఒక నిర్ణయం తీసుకునే ముందు మనం దానికి హోంవర్క్ చేయాలి. That means suppose a proposal comes from a girl, the boy has to do some research. అంటే ఒక ప్రపోజల్ రాగానే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చేయాలా, ఆ యొక్క ప్రపోజల్ విషయమై కొంత పరిశోధన చేయాలి. The main thing is we need to verify. The first homework which we need to do is verify the commitment of the believer. మొట్టమొదటిగా మనము పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఒక సంబంధం వచ్చినప్పుడు ఆయన విశ్వాసి అని మనకు అర్థమైనప్పుడు ఆయనకి అసలు ఎంత సమర్పణ ఉంది, లేదా ఆ అమ్మాయికి ఎంత సమర్పణ ఉంది అన్న విషయం మనము అంచనా వేయాలి. Nothing wrong in finding the details. కాబట్టి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోవడంలో తప్పేం లేదండి. Suppose you are joining for a course, you will in a college, you will inquire about the details of the course. మీరు ఒక కాలేజీలో కోర్స్ నిమిత్తం జాయిన్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు,
ఆ కోర్స్ యొక్క వివరాలన్నీ కూడా మీరు ముందుగా సమాచారాన్ని సేకరిస్తారు కదా. That means the job opportunities after completing the course, any campus placement, etc., that you will inquire. అంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయా, ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయా అన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటాం. So after making how much fees is there, all these things you inquire before joining a course. కాబట్టి ఒక కోర్సు మనం జాయిన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, వీటన్నిటిని అడిగి తెలుసుకుంటాం. Suppose you campus placement, you get 3 jobs. ఉదాహరణకి క్యాంపస్ ప్లేస్మెంట్లో నీకు ఒక 3 జాబ్లు వచ్చినాయి అనుకోండి. How will you make a decision? నువ్వు అప్పుడు ఎట్లా డెసిషన్ తీసుకుంటావు? You will make a study salary, which company gives better salary. నీకు ఏ కంపెనీ మంచి శాలరీ ఇస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటావా? And which company gives more promotion chance? లేకపోతే ఏ కంపెనీ ఎక్కువగా ప్రమోషన్కి ఛాన్స్ ఇస్తుంది అన్నదాన్ని పరిగణలోకి తీసుకుంటావా? Then after making all these studies, you will make a decision. అంటే ఇవన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకున్న తర్వాత, గమనించిన తర్వాత, ఆలోచించిన తర్వాతే నువ్వు నిర్ణయం తీసుకుంటావు. The same principle is applicable here also. ఇదే నియమాన్ని మనం వివాహ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కూడా పాటించాలి. So the first thing is you verify the commitment of the believer. ముందుగా మనము పరిశీలన చేయాల్సింది ఏంటంటే, నీకు ఒక బిలీవర్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దేవుని పట్ల కమిట్మెంట్ ఏ రేంజ్లో ఉందో, ఏ లెవెల్స్లో ఉందో మీరు ఐడెంటిఫై చేయండి. So this is possible only when the boy and the girl talk under the guidance of parents and the church elders. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, తల్లిదండ్రుల సమక్షంలోనూ చర్చ్ లీడర్స్ యొక్క సమక్షంలో వారి యొక్క అనుమతితో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క సమాచారం అంతా కూడా మీకు తెలుస్తుంది. But in some part of India, the boy and the girl are not permitted to talk each other in presence of parents or church elders. No permission to talk each other. కానీ మన ఇండియాలో కొన్ని చోట్ల పేరెంట్స్ కానీ చర్చ్ లీడర్స్ కానీ అమ్మాయి అబ్బాయి ఆ యొక్క పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి వాళ్ళు అనుమతి ఇవ్వరు. Suppose the boy wants to ask some question to the girl, the boy asks that question to the girl's mother or father and they will pass on the question to the girl. ఉదాహరణకి అబ్బాయి అమ్మాయిని ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని అడుగుతాడు, ఆ తల్లి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి చెప్తుంది. అట్లా తల్లిదండ్రుల ద్వారా సమాచారం పోతుంది. That is wrong because you are going to make a very important decision. So the boy and girl should spend time to talk and understand each other. కాబట్టి మనము ఆ పద్ధతిని సరైనది కాదు. సరైన పద్ధతి ఏంటంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళు మాట్లాడుకోవడానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. The girl also should make a study and ask questions to the boy regarding his commitments. అమ్మాయి కూడా ఆ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడగాలి. తద్వారా ఆ వ్యక్తి యొక్క కమిట్మెంట్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయని తను కూడా తెలుసుకోవాలి. So during the early period of our church, only one question was there regarding proposal, whether that boy or girl is a believer. మన యొక్క సంఘ యొక్క ఆరంభ దినాల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళు చూసేది ఒకటి, ఆయన బిలీవరా కాదా అన్న దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకునేవాళ్ళు. But now there are so many questions. కానీ ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. Whether the boy is a true believer, ముందు ఆ వ్యక్తి ఆ అబ్బాయి అసలు నిజమైన విశ్వాస కాదా అనేది మొదటి ప్రశ్న. is a committed believer,
రెండోది ఒకరి విశ్వాసి అయితే ఆయనకి ఎంత వరకు కమిట్మెంట్ ఉన్నది రెండవ ప్రశ్న. He is a genuine believer. మూడోది నిజంగా విశ్వాసే కాదా అనేది మరొక ప్రశ్న. Is he an original believer or a duplicate believer? వీడు ఒరిజినల్ బిలీవరా లేకపోతే డూప్లికేటోడా అనేది మనం తెలుసుకోవాల్సిన So మరొక there are a విషయం. number of questions. కాబట్టి ఇలా చాలా ప్రశ్నలు మనం వేయాల్సి ఉంది. Now the people who have taken baptism may not be genuinely born again. వాళ్ళు అంటారు నేను బాప్తిసం తీసుకున్నానని అంటారు. బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, కానీ యథార్థంగా ప్రభు నమ్మిన విశ్వాసయో కాదో మనము పరిశీలన చేయాలి. Some people may be acting like a believer. కొంతమంది వాడు నేను బిలీవర్ని, చర్చికి వెళ్తానని వాడు యాక్టింగ్ చేయొచ్చు. So when the proposal comes, it is a responsibility of the boy or the girl to see that the life partner would be a truly committed, genuine believer. కాబట్టి ఒక సంబంధం, పెళ్లి సంబంధం మీకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి కానివ్వండి, ఆ అమ్మాయి కానివ్వండి, అసలు నిజంగా యథార్థమైన విశ్వాస కాదన్నది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అది మీ ముఖ్యమైన టాస్క్. And the second important thing is we need to find out the commitment of the boy or girl towards mission. రెండవదిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి అమ్మాయి దేవుని సేవ పట్ల, దేవుని పరిచర్య పట్ల, సువార్త పని పట్ల ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది కూడా మనము చూడాలి. See, one of the purposes of marriage or family is to obey the Great Commission as a family. చూడండి, వివాహం ఉద్దేశంలో మరొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గొప్ప కర్తవ్యం, గ్రేట్ కమిషన్ కి మనము లోబడి జీవించడం. I am not talking about a full-time mission, but any believer should have an interest for mission work. నేను మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి ఫుల్ టైం వర్క్ వెళ్ళాలి అని చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే ప్రభు పరిచర్యకి సహకరించే మనసుందా అన్నది మీరు పరిగణలోకి తీసుకోవాలి. So when the boy and girl meet together, they should discuss this important aspect. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి సంబంధం అప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం దొరికినప్పుడు ఇట్లాంటి విషయాల్ని చర్చించాలి వాళ్ళిద్దరు కలిసి. Then the other area is regarding spiritual habits. మరొక విషయం ఏంటంటే వాళ్ళిద్దరు చర్చించాల్సిన విషయం అంటే ఆత్మీయమైనటువంటి హ్యాబిట్స్, అలవాట్లు ఎలా ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. You can ask the girl or boy, what is the passage which you meditated today? మీరు అడగొచ్చు, ఆ రోజు మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అడగొచ్చు, అమ్మ ఈరోజు నువ్వు బైబిల్లో ఏ ప్యాసేజ్ చదివావు, ఏమండి ఈరోజు మీరు బైబిల్ ఏ ప్యాసేజ్ చదివారు, ఏ వాక్య భాగాన్ని చదివారు అని మీరు అడగొచ్చు. Then you inquire about the habit of prayer life, how much is find time the boy or girl take time for prayer. మీరు అడగొచ్చు, ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని మీరు అడగొచ్చు, మీరు రోజు ప్రార్థనకి ఎంత సమయం కేటాయిస్తారు, రోజు మీరు ప్రార్థన చేస్తారా లేదా? I'm talking about a personal prayer life. I'm talking about a personal prayer life. నేను మాట్లాడే దేని గురించి అంటే చర్చి ప్రేయర్, ఆ ప్రేయర్ కాదు, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడా లేదా, రోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. Then you can talk about a habit of Bible reading. తర్వాత బైబిల్ చదివే అలవాటు ఉందా లేదా, బైబిల్ చదివే అలవాటు ఉందా లేదా? We can ask questions regarding the habit of personal Bible study. తర్వాత బైబిల్ ని అధ్యయనం చేసే అలవాటు ఉందా లేదా? బైబిల్ రీడింగ్ వేరు, బైబిల్ అధ్యయనం చేయడం వేరు. So nowadays these things are not taking place. ఈ రోజుల్లో ఇవన్నీ జరగట్లేదండి. When the boy and girl get a chance to meet and talk, they ask the name. కాబట్టి ఈ రోజుల్లో పెళ్లి సంబంధాన్ని కూర్చోబెడితే వాళ్ళు ఏమడుగుతున్నారంటే నీ పేరు ఏంటి అని అడుగుతారు. And where did you study? నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని అడుగుతారు. And where are you working? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అని అడుగుతారు. How much salary are you getting? మీకు ఎంత జీతం వస్తుందని అని అడుగుతారు. Will you get a chance to go to Canada or USA?
మీకు అమెరికా వెళ్ళడానికి అవకాశం ఉందా, కెనడా పోవడానికి అవకాశం ఉందా అని అడుగుతారు. And based on the answers, they take a decision. వాళ్ళు చెప్పేటువంటి ఈ ప్రశ్నకు వాళ్ళు చెప్పే జవాబుని బట్టి పెళ్లి చేసుకోలే వద్దని నిర్ణయం తీసుకుంటున్నారు. And no spiritual questions. ఈ ప్రశ్నలన్నిటిలో ఏది కూడా ఒక ఆత్మీయమైనటువంటి ప్రశ్న ఒక్కటి కూడా కనబడదు. So that is a problem nowadays happening in the life of many families. మరి చాలా కుటుంబాల్లో మరి ఇలాంటి ప్రశ్నలు అడిగి వీటి మీద కేవలం ఆధారపడి వివాహం చేసుకున్న వారి కుటుంబాలు చూస్తే చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. Then another area where the boy or girl has to verify is regarding the future dream. తర్వాత మనం వెరిఫై చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క భవిష్యత్తు కళ ఏంటి, లేకపోతే మీ భవిష్యత్తు గోల్స్ ఏంటి మనం అడగొచ్చు. Future dream of bringing people to Christ, winning souls, we should verify that. ఆ వ్యక్తికి ఆత్మల పట్ల భారం ఉన్నదా, ప్రజలకు సువార్త అందించాలన్న ఆలోచన ఉన్నదా, ప్రభు సువార్తను ప్రకటించాలని మనసు ఉన్నదా, ఇట్లాంటివి ఆ వ్యక్తికి ఉన్నాయా లేదా మనం పరిశీలన చేయాలి. And we can verify about his worldly view. అలాగే ఆ వ్యక్తి యొక్క ఆలోచన సరళి తెలుసుకోవాలి. అంటే ఆ లోకాన్ని చూసే విధానం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. If the person is entirely under the influence of worldly pleasures, then his dream will be different. ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతసేపు లోకంలో సుఖంగా బతకాలి అన్న ఆలోచనతో కోరికతో ఉన్నవాడైతే ఆయన కోరికలు వేరేగా ఉంటాయి. And he or she can verify about the value system of the other person. అవతల వ్యక్తి యొక్క వాల్యూ సిస్టమ్ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ విలువలు ఏంటి, వాళ్ళ ప్రమాణాలు ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవాలి. And a very important thing is the attitude of the person towards money. తర్వాత ముఖ్యంగా డబ్బు విషయమే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్ ని మనోభావాన్ని కలిగి ఉన్నారో మనం తెలుసుకోవాలి. Then we can ask questions regarding the priorities. తర్వాత వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. That person gives first priority to the Lord. ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తియా కాదనేది మీరు తెలుసుకోవాలి. And second priority to the church. రెండవ స్థానము, రెండవ ప్రాధాన్యత సంఘానికి ఇచ్చే వ్యక్తియా కాదనేది మీరు తెలుసుకోవాలి. So that means we need to ask many questions regarding spiritual life of the other person. అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ పరిస్థితిని తెలుసుకోవడం కోసం, ఆత్మీయ స్థితిని తెలుసుకోవడం కోసం చాలా ఇలాంటి ప్రశ్నలు మనం వేయాలి. But you can ask these questions only if you are following all these spiritual standards. Otherwise, how can you ask questions? అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ ప్రశ్నల్ని మీరు ఎప్పుడు అడగగలుగుతారు? మీరు వీటిని అనుసరించినప్పుడు మీరు అడగగలుగుతారు. మీరే వీటిని అనుసరించకపోతే మీరు ఎట్లా అడగడానికి మీకు హక్కు ఉంటుంది? So that is the first point I mentioned, the preparation for marriage. అందుకే నేను చెప్పిన విషయం అదే, ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్ అని. అంటే మీలో ఈ రకమైనటువంటి సిద్ధపాటు ఉండాలి. So that means if you are a completely transformed and a committed believer, it is very easy to make a decision. అంటే నీవు రూపాంతరము చెంది, అంటే మనసు మారి రూపాంతరము చెందినటువంటి విశ్వాసివైనట్లయితే నీకు సమర్పించుకోవడం చాలా సులువు అవుతుంది. If the husband and wife both are spiritual, then there may be problems even after marriage, but it will be solved very easily. చూడండి, ఇట్లా విశ్వాసులు గనక వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ మధ్య చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ అవి త్వరగా పరిష్కరించుకుని వాళ్ళు సమాధాన పడతారు. So the important thing is concerning question related to spiritual matters.
ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన ఆత్మీయ విషయాల పట్ల ఆ వ్యక్తి యొక్క వైఖరి, మనోభావం, ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. So if you get positive answers to these questions, then you can make an evaluation. ఓకే, ఈ ప్రశ్నలన్నిటికీ మీరు ఒక తృప్తికరమైనటువంటి సమాధానాలు పొందుకున్నట్లయితే చివరిగా మీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. But nowadays people give a lot of importance to beauty. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. But we don't discourage that. We don't discourage people to inquire about beauty and all, but it should be a second or third priority. అందం చూడొద్దు అని అంటలేదులే, కానీ అందం అనేదే ప్రథమమైన ప్రాధాన్యతగా మీరు పరిగణలోకి తీసుకోకూడదు. అందాన్నే కేవలం బేస్ The principle is the boy and girl should like each other. మొట్టమొదటిగా The boy and girl should like each other. అబ్బాయి అమ్మాయి ఒకరిని ఒకరు But ఇష్టపడాలి. what happens is people are giving over importance to beauty. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. And some people give importance to dowry also, because that is a crime in India now. కొంతమంది ఏంటంటే కట్నాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటున్నారు. కట్నం తీసుకోవడం అనేది భారతదేశ చట్ట ప్రకారము తప్పు, నేరము. And some people giving importance to caste system, that is also not biblical. కొంతమంది కుల ప్రాతిపదికన వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మా క్యాస్ట్ వాడైతేనే చేసుకుంటాను అనేటువంటి పిచ్చి ధోరణిలో కొంతమంది పోతూ ఉన్నారు. This dowry and caste system as are Hindu evil systems in India. ఈ కట్నము, కులము అనేవి హిందూ ఆచారంలో ఉన్నటువంటి దురాచారాలు. వాటిని మనం అనుసరించకూడదు. So Bible is not promoting any caste system or dowry system. బైబిల్ ఎక్కడ కూడా మీ కులం వాళ్ళు మీ కులంలో నుంచే పెళ్లి చేసుకోవాలి, కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని ఎక్కడ కూడా బైబిల్ చెప్పట్లేదు. So when we consider all these things, the spiritual matter is very important. If you make a research and use wisdom and make any decision. అంటే మీరు ఇవన్నీ ప్రశ్నలు అడిగి ఆత్మీయంగా ఎట్లున్నారు అని ప్రశ్నలు అడిగి వీటన్ని కూడా సమాచారం తెలుసుకుని తర్వాత వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రంగా ఆలోచించి మీరు ఒక మంచి నిర్ణయానికి రావాలి. 2-3 proposals come, which girl or boy agree with these principles, you take a decision. 2-3 ప్రపోజల్స్ మీకు వచ్చినాయి. ఈ ప్రశ్నలన్నీ మీరు అడిగినప్పుడు ఎవరి దగ్గర నుంచి మీకు సంతృప్తికరమైనటువంటి జవాబులు వచ్చాయో ఆ వ్యక్తిని మీరు మీ లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోండి. అది జ్ఞానం అంటే. Then that is a right person. అప్పుడు ఆ వ్యక్తి నీ జీవితానికి రైట్ పర్సన్ అవుతాడు. So there is nothing known as a wrong person. రాంగ్ పర్సన్ అనేటువంటి అలా అనేది ఏం లేదు. So even if the marriage was not in God's desire, it is still within the sovereign will of God. ఒకవేళ మీరు ఒక తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అనే భావన మీకు ఉన్నప్పటికీ కూడా అది కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారంలో మీకు అది అనుమతించాడు కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. So once you get married, you should accept that as the will of God. ఒక్కసారి మీకు వివాహమైన తర్వాత మీరు చేసుకున్న వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా అది దేవుని చిత్తంగా మీరు పరిగణించాలి. So taking decision or choosing a life partner is very simple for a committed believer. కాబట్టి వివాహ విషయంలో ఒక బిలీవర్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది అంత కష్టతరమైన విషయం కాదు. But for a believer who is not totally committed, it is very difficult and complicated. ఎవరైతే ఒక విశ్వాసి సమర్పణ లేకుండా ఉంటారో వాళ్ళకి ఇది చాలా కష్టతరమైన విషయం. So the simple answer
for choosing a life partner is you become a committed, totally committed believer to the Lord. కాబట్టి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే, ఒక మంచి బిలీవర్ మీకు దొరకాలి అంటే, ముందు మీరు సమర్పణ కలిగినటువంటి, కమిట్మెంట్ కలిగినటువంటి ఒక మంచి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మీరు జీవించడం నేర్చుకోండి. So we have seen three important things. మూడు ముఖ్యమైన విషయాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. The first thing is preparation for marriage. మొట్టమొదటిగా వివాహం కొరకు అయినటువంటి సిద్ధపాటు. Second thing, principles of marriage. రెండవది వివాహము కొరకైనటువంటి నియమం ఏంటో మనం చూసాం. And the third one is use wisdom methods to choose the life partner. అంటే మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని, బుద్ధిని మీరు వాడుకోవాలి. May the name of the Lord be glorified. మన దేవుని నామము, మన ప్రభు నామము మహిమపరచబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ very practical guidelines, very useful and effective. I think it will help our youngsters, those who are thinking about marriage. Thank you brother for giving these guidelines. Thank you very much.